మనకి యూనిట్ 2లో ఫస్ట్ ప్రోజ్ లెసన్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అని ఇచ్చారు. బై ఏజే క్రోనిన్ రాసినటువంటి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే దేనిలో మీదైనా మనం పెట్టుబడిని పెడితే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అంటాం అన్నమాట. ఇందుకు ముందు ఎప్పుడూ పెట్టినటువంటి పెట్టుబడి ఇప్పుడు ఒకదాన్ని పెట్టారట, అది ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది దేని మీదైనా పెట్టుబడి పెడితే దేనికోసం చూస్తాము, నేను చేసిన పెట్టుబడికి లాభం వచ్చిందా లేదా, చేసే వ్యాపారానికి లాభం వస్తుందా లేదా అని చూసుకుంటూ ఉంటాం. అది మొత్తానికి ఏజే క్రోనిన్ గారు ఏం చెప్తున్నారు. ఆన్ ద సెకండ్ డే అవుట్ ఫ్రమ్ ద న్యూయార్క్ వైల్ మేకింగ్ ద round of the promenade deck, I suddenly became aware that one of the other passengers was watching me closely, following me with the gaze every time I paused. His eyes filled with a queer, almost pathetic intensity. అయితే ఇక్కడ ఈయన మామూలుగా చెప్పుకున్నా, అక్కడ ప్రొమోనోడ్ డెక్ అంటే పైన ఉండేటటువంటి ఒక షిప్కి పైన ఉండేటటువంటి నడవడానికి ఉండేటటువంటి ప్లేస్ని మనం ఏమంటాం, ప్రొమోనోడ్ డెక్ అని అంటాం. ఆ ప్లేస్లో ఈయన తిరుగుతూ ఉండగా సడన్గా ఒక వ్యక్తి వచ్చారట, పాసెంజరు. అక్కడ చూస్తున్నారట, ఈయన క్లోజ్గా అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూస్తున్నాడు. ఒక వ్యక్తి అలా తదేకంగా చూస్తున్నాడట ప్రతిసారి అతని వైపు. ఐ హ్యావ్ క్రాస్డ్ ద అట్లాంటిక్ మెనీ టైమ్స్ అండ్ ఆన్ దిస్ అకేషన్ tired after a prolonged piece of work. I wanted to rest to avoid the tedium of casual and importunate shipboard contacts. I have no sign of having noticed the man. అయితే ఆల్రెడీ ఈయన అట్లాంటిక్ మీద చాలాసార్లు వెళ్ళి రావడం అనేది మీద చాలాసార్లు ప్రయాణం చేయడం అనేది జరిగింది. అయితే ఈసారి బాగా టైర్డ్గా ఉండడం వల్ల ఈయన ఏం చేస్తున్నారట, a good forehead from which his thin hair had begun to recede, and dear blue eyes, his dark suit and sober tie and rimless spectacles gave evidence of a serious and reserved disposition. అయితే ఇవన్నీ కూడా విధంగా ఉన్నారు ఏంటి అనేది. కానీ at this point the bugle sounded from the dinner and I went below. ఆ టైంలో కిందికి వెళ్తే పాత్రల సౌండ్ అవన్నీ వస్తున్నాయి, భోజనానికి కిందికి వెళ్ళారట. అండ్ ద ఫాలోయింగ్ forenoon the again observed my fellow voyager watching me earnestly from his deck chair. Now a lady was with him, obviously his wife. అయితే మళ్ళీ ఈయన అబ్జర్వ్ చేశారట, అతని మళ్ళీ ఈ వ్యక్తిని అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. తన యొక్క డెక్ చైర్లోంచి, అంటే పైన ఉన్నటువంటి చైర్లో అతన్ని చూడడం అనేది జరిగింది. ఈసారి ఎవరితో కలిసి ఉన్నారు అతను, లేడీ విత్ హిమ్, క్లియర్గా అతని యొక్క వైఫే అయి ఉంటుందని చెప్పి అనుకున్నారట. షీ వాజ్ అబౌట్ హిజ్ ఏజ్, క్వైట్ అండ్ రెస్ట్రైన్డ్ విత్ బ్రౌన్ ఐస్ అండ్ స్లైట్లీ ఫేడెడ్ బ్రౌన్ హెయిర్ అండ్ డ్రెస్డ్ ఇన్ ఏ గ్రే స్కర్ట్ అండ్ గ్రే వులెన్ కార్డియన్. ఆమె యొక్క డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ అది ఎలా ఉంది ఏంటనేది చెప్తున్నారు. నెక్స్ట్ ద సిచ్యువేషన్ బై ద టైమ్ హ్యాడ్ బిగన్ టు ఇంట్రిగ్యూ మీ అండ్ ఫ్రమ్ ద స్టీవర్డ్ ఐ డిస్కవర్డ్ దట్ దే వర్ మిస్టర్ అండ్ మిస్సెస్ జానియస్. అయితే ఏమని ఐడెంటిఫై చేశారట ఈయన మొత్తానికి, వాళ్ళిద్దరూ మిస్టర్ అండ్ మిస్సెస్ జాన్ అని చెప్పి అన్నారట. వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క పేర్లు. ఫ్రమ్ ఏ స్మాల్ సబర్న్ ఆఫ్ లండన్. Yet when the another day passed without the event, I began to feel certain that the Mr. S would remain too shy to carry out his obvious desire to approach me. However, on a final evening at sea, Mr. S decided the matter with a firm pressure on his arm and whispered a word in his ear. She urged her husband towards me as he passed along the deck. మొత్తం 3 days వీళ్ళ యొక్క వేజ్ అంటే సముద్రయానం అనేది ఇంకా సాగుతూనే ఉంది. మొత్తానికి అనేది జరిగింది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఐ వండర్ ఇఫ్ ఐ మైట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నానండి, నేను మిమ్మల్ని చేసుకోవడం, అదే నన్ను మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా అద్భుతమని అనుకుంటున్నానని చెప్పాడు. He spoke almost breathlessly, offering me the visiting card which he held in his hand and studying my face to see
ఇఫ్ ద నేమ్ మీంట్ ఎనీథింగ్ టు మీ. అయితే ఇక్కడ చాలా ఇదిగా బ్రీత్ చేసుకుంటూ ఒక విజిటింగ్ కార్డు ఒకదాన్ని హ్యాండ్లో పెట్టి అతని యొక్క ఫేస్ని స్టడీ చేస్తూ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, దాని అర్థం మీ నేమ్ ఏంటి అన్నట్టుగా చూస్తున్నారట. దెన్ యాజ్ ఇట్ పెయిన్లీ డిడ్ంట్ హీ వెంట్ ఆన్ విత్ ద సేమ్ అక్వర్డ్నెస్. ఇఫ్ యూ కుడ్ స్పేర్ ఎ ఫ్యూ మినిట్స్ మై వైఫ్ అండ్ ఐ వుడ్ సో లైక్ టు హ్యావ్ ఏ వర్డ్ విత్ యూ. కొన్ని నిమిషాలు ఆగారట. ఒకవేళ కాసేపు ఆగుంటే నా వైఫ్ నేను ఏమైనా చెప్పి ఉండేవాళ్ళమేమో అతనికి అని చెప్పి అంటున్నారు. ఏ మూమెంట్ లేటర్ ఆక్యుపైయింగ్ ద vacant chair beside them and halting he told me that this had been their first visit to America. అయితే ఒక మూమెంట్ తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి చైరు ఖాళీ అయితే కనుక ఆ పక్కన కూర్చోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడికి వెళ్ళేటటువంటి వీళ్ళు ఫస్ట్ టైము అమెరికాకు వెళ్ళి అక్కడ హాల్ట్ చేయబోతున్నారన్నమాట అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ వాజ్ నాట్ ఎంటైర్లీ ఏ హాలిడే ట్రిప్. అయితే హాలిడే ట్రిప్ అయితే ఇదేం కాదు. దే హ్యాడ్ బీన్ మేకింగ్ ఏ టు న్యూ ఇంగ్లాండ్ స్టేట్స్ ఇన్స్పెక్టింగ్ మెనీ ఆఫ్ ద సమ్మర్ రిక్రియేషనల్ క్యాంప్స్ ప్రొవైడింగ్ ఫర్ ద యంగ్ పీపుల్ దేర్. ఎందుకు వెళ్తున్నారట? ఒక ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తున్నారట. సమ్మర్ రీక్రియేషనల్ క్యాంప్ అని అంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాక కూడా కొన్ని రీక్రియేషనల్ అంటే కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి లేకపోతే కొత్త కొత్త విషయాలని ఏమైనా తెలుసుకోవడానికి రీక్రియేషనల్ క్యాంప్